ఇప్పుడు మన రచన బిస్కెట్ లో అదే జరగబోతోంది మన చంద్రకి. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రచనవి అలాంగ్ విత్ దిస్ టీమ్. నా పేరు నరసు, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన పులికెటి యువసేన. నువ్వు ఎలాగో మారవు, కనీసం డాన్స్ అన్నా మార్చొచ్చుగా. నువ్వు మారినవా? నీ యాంకరింగ్ మారిందా? నేనెందుకు మారాలి? ఇలా కాన్సెప్ట్ చూస్తే మీరు పరిశీలన అవుతారు. అరే ఒక్కరికి బంగారం లాంటి పిల్లం కావాలంటారు. నాకు నా పిల్లితో 1/2 కిలో బంగారంతో పాటు బంగారం లాంటి పిల్లం నా జీవితంలోకి వచ్చి నా పిల్లని నేను తప్ప ప్రపంచంలో ఏ మొగాడు చూడలే. గడప దాటనిత్తేగా దుష్టుడా. మీరందరూ అనుకోవచ్చు అలా ఎందుకు అనిపిస్తుందని. రోజుడు మార్కెట్ పోయినా కూరగాయలు కావాలన్నది తెచ్చిన, షాపింగ్ పోతా, చీర చెప్తా, సినిమా పోతా, ఇంట్లోకి వచ్చి స్టోరీ చెప్తా. వచ్చాడ్రా బాబు. మన భార్య మన అదుపులో ఉన్నప్పుడు ఇలాంటి 1000 మంది మన ఇంటి ముందు తిరిగినా మన ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం రాదు సార్. నీకు నమ్మకం లేదని ఇంట్లో పెట్టినప్పుడే తెలిసిందిలే. బ్రదర్ ఏమంటున్నారు మీరు? మిమ్మల్ని కాదు, మిమ్మల్ని తీసుకొని ఎగ్జాంపుల్ గా వేరే గురించి చెప్తున్నా. బ్రదర్ మీరు ఏం చెప్పే వాళ్ళకి చెప్పండి. మమ్మల్ని ఉదాహరణ చేసుకుని మమ్మల్ని ఎందుకు హట్ చేస్తారు? నా ఈగో హట్ అవుతుంది బ్రదర్, నా ఈగో హట్ అవుతుంది బ్రదర్. నీ ఈగో హట్ అయితే నాకిందే. ఎవరు నువ్వు ఎడిపోతావు? అమెరికా పోతున్నా. అమెరికా పెట్టు, అమెరికా పో. ఈ అమెరికా డిస్కషన్ ఏంది ఇది? టైం వేస్ట్ ఆఫ్ ఇండియా. ఏమన్నాడు సార్ ఈ పొట్టోడు? పెళ్ళం మీద అన్నాడు. పోయేవాడు పోకుండా ఆగాడన్నాడు. నా ఈగోని హట్ చేశారు సార్ వాడు. నేను నా లక్ష్యం వదిలేసి లక్ష్యం సంపాదిత అమెరికా వెళ్తుంటే ఈ పొట్టోడు నన్ను అనవసరంగా కెలుక్కున్నాడు సార్. వాడి కర్మ కాలింది అడిగి. ఇది కరెక్ట్ కాదు సార్, నేను హట్ అయ్యాను సార్. ఆ పొట్టోని నేనేంటో చూపించేంత వరకు అమెరికా కాదు కదా అనకాపల్లి కూడా వెళ్ళాను సార్. సూపర్, అదే మాట మీద ఉండు. అంతవరకు అమెరికా లేదు, అమెరికా వీసా లేదు. పగ ఈ ఇంటికి వెళ్ళాలంటే ముందు ఈ ఇంటోనికి వెళ్ళాలి. ఎవరు ఉన్నారు ఇంట్లో? నీకేం కావాలి? ఇల్లు అద్దె కావాలి. నిన్ననే ఇంట్లో అతిథిగా. ఎంత ఇస్తున్నావు అద్దె? 10,000. నేను 1,00,000 ఇస్తా. 1,00,000? ఈగో మీద ఇంత. ఇల్లు నాకు ఇస్తావా? మీ ఇల్లు చాలా బాగుంది సార్. నీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వెళ్ళిపో. 1,00,000. ఇల్లు నాది. అరే పొట్టోడా, నన్నే కెలుగుతావురా నువ్వు? ఘోరమైన తప్పు చేశాడు సార్ తెలిసి కూడా. ఆపరేషన్ స్టార్ట్. బ్రదర్ ఎవరైనా ఉన్నారా ఇంట్లో? కొద్దిగా మంచినీళ్ళు కావాలని వచ్చాను బ్రదర్. అబ్బా ఇంకా రాలేదేంద్ర మొగాడు అనుకున్నా. బ్రదర్ మంచినీళ్ళ కోసం అంత లేదు. నా ఇంట్లో మంచినీళ్ళున్నా నీకు ఇవ్వ. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. బద్దం బాలరాజు అంటే ఏమనుకుంటాను? ఈ పొట్టుడు చాలా కేర్ఫుల్ గా ఉన్నాడు. మనం వెళ్లే దారిలో ముళ్ళ కంచెలు చాలా ఉంటాయి. అవి దాటుకొని వెళ్తేనే మన గమ్యాన్ని మనం చేరుకున్నట్టు. ముళ్ళు వచ్చింది చూడు. ముళ్ళు గారు చెప్పండి. మీరు నాకు ఒక పని చేసి పెడితే మీకు 10,000 ఇస్తా. ఈ 10,000తో 2 పిల్లలు కనమనే కంటానండి. నాతోట నీ లక్ష్యం వేరు ఉంది, నా లక్ష్యం వేరు. నీ లక్ష్యం పక్కన పెట్టేసి నా లక్ష్యంలో రండి. చెప్పండి. ఆ ఇంటికి వెళ్ళి గౌరవ వ్రతం ఉందని చెప్పి ఆవిడకి బొట్టు పెట్టి బయటికి పిలవండి. ఇంత చిన్న పనికి 10,000? పని చిన్నదైనా ప్రాసెస్ పెద్దది. మీరు ఇక్కడే ఉండండి. వెళ్ళండి. ఒక ఆడపాముని బయటికి తెప్పాలంటే ఇంకో ఆడపాముని పంపించాలి. ఏమండి, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా? ఏంటి? మీ ఆవిని పిలిస్తే ఇంట్లో గౌరీ వ్రతం ఉంది, బొట్టు పెట్టే వెళ్తాను. నాకు పెట్టు. ఏమండి, బొట్టు అనేది ఆడవాళ్ళకే పెట్టాలండి. మీ ఆడాలు వ్రతాలు చేసేది, నోములు చేసేది ఎవరి కోసం? మొగుడు మంచిగుండాలనే కదా. ఆ మొగాన్ని చెప్తున్నా, మంచిగున్నా నాకు పెట్టు. బొట్టు పెట్టకూడదండి మగవాళ్ళకి. పెట్టు ఇవ్వా. నేను అంత పిచ్చోని కాదు, బద్దం బాలరాజ్. నువ్వు ఎక్కడ దొరికావరా? 10,000 ఇచ్చిన 10,000కి న్యాయం చేయలేకపోయాను. వేరే విధంగా న్యాయం చేయమంటారా? నీ న్యాయాలు అన్యాయాలు నాకు వద్దు గానీ ఆ 10,000 తీసుకుని ఎంజాయ్ చేసుకోపో. పండుగ చేసుకోపో. అనవసరంగా కెలికా నిన్ను నేను. బద్దం ఎవరా ఊరికే? ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? బాస్ ని అర్జెంట్ గా వెళ్ళి ప్రాజెక్ట్ ఫైల్ కంప్లీట్ చేయమన్నాడు. ఇదిగో ఫ్లైట్ టికెట్. వాడు ఒక ఆఫీసర్. ఇక్కడ ఉంటే ఇక్కడ అంటాడు, అక్కడ ఉంటే ఇక్కడ అంటాడు. ఇదంతా ఎవడో కావాలని చేయిస్తుంటారు. ఏమండి, బయటికి రమ్మంటారా? మాట్లాడితే బయటికి రావాలంటది. నువ్వు ఇంట్లోనే ఉండు. నేను అర్జెంట్ పని మీద ఢిల్లీ పోతున్నా 3 రోజులు.
సంవత్సరానికి సరిపోయే సరుకులు ఇంట్లో ఉన్నాయి, బయటికి రావాల్సిన సందర్భం లేదు. ఏం చేస్తావు? ఇంట్లోనే ఉంటాను. అది నిజంగా నేను కావాలని చేయించలేదు సార్. మీ అదృష్టం కలిసి వచ్చింది. విధి సార్, విధి. ఇది అది. వాడు నా దగ్గర నుంచి తప్పించుకోగలిగాడు కానీ విధి నుంచి తప్పించుకోలేదు సార్ వాడు. వాడు దురదృష్టం. ఏమండి ఏమండి ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? చెప్పండి. పక్కన కొత్తగా రెంట్కి వచ్చాను, పాలు పొంగించుకోవాలి, ఒక గిన్నె ఉంటే ఇస్తారా? ఒక్క నిమిషం. ఇదిగోండి తీసుకోండి గిన్నె. బయటికి వచ్చి ఇవ్వచ్చు కదండి. నేను బయటకు రాలేనండి. పోనీ నన్ను లోపలికి రమ్మంటారా? అయ్యో మీరు కూడా లోపలికి రావద్దండి. ఏ? మా ఆయన గీసిన గీతని నేను దాటలేనండి. మీరు మీ ఆయనకు దగ్గరగా ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారని నాకు అర్థమైంది. పంజరంలో చిలుకకి మీకు తేడా ఏముందండి? ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నాను. ప్రతి మగాడు ఆడదాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి కానీ పంజరంలో పెట్టి చూసుకోకూడదండి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని బయటికి తీసుకెళ్లి ప్రపంచానికి పరిచయం చేస్తా. ఒక్క అవకాశం. మీ మాటలు వింటుంటే నాకు నిజంగానే ప్రపంచాన్ని చూడాలనిపిస్తుందండి. వైబ్రేషన్ స్టార్ట్ అయింది. అయితే బయటికి రండి. నేను బయటకు రాలేనండి. ఏ? మా ఆయన్ని అడగాలి. బ్రిటిష్ వాళ్ళు మన దేశం వాళ్ళని అడిగే వచ్చారండి. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు బయటికి రండి. అయితే మీ మాటనే బాటగా చేసుకుని నేను బయటకు వచ్చేస్తున్నానండి. రండి. పొట్టుడా వచ్చేస్తున్నానండి. నా ఈగోని హట్ చేస్తావురా నువ్వు. విసిరినదా విధిగానం మిగిలినదా తిక్క కుదిరిందా? గొంతు చూస్తే జానకిలా ఉంది, ఇదేమో జాతి జంతువులా ఉంది. ఏమండి మన ఇద్దరి కళ్ళతో ఈ ప్రపంచాన్ని కొత్తగా చూద్దామా? కళ్ళు పోతాయే, ప్రపంచం కళ్ళే పోతాయి. ఇలా ఉన్నావంటే నువ్వు ఇంత దారుణంగా ఉన్నావంటే అందుకే నా దరిద్రుడు ఇంట్లోంచి బయటికి తేవట్లేదు దీన్ని. అమ్మా అనవసరంగా దీని మీద కక్కుర్తిపడి వీసా కూడా చెప్పుకున్నా, లక్షలు పోగొట్టుకున్నా. ఏమో ఇలా ఉన్నావంటే నువ్వు జంతువుకి మనిషికి దగ్గరలో లేవే నువ్వు. ఏమండి నీకు దండం పెడతానే. ఏమండి ನನಗೆ చచ్చిపోవాలంది నాకు. ఏమండి మీరు ప్రేమగా పిలిస్తేనే కదా వచ్చాను, అందుకే మీ అడుగులో అడుగు వేసుకొని అలా ప్రపంచాన్ని చూద్దాం అనుకుంటా. అడుగులో అడుగా అవి అడుగా. నీకు దండమే. అబ్బా ఏదైతే జరగద్దో అదే జరిగిపోయింది. అమ్మో అందుకే నీలాంటి వాడు ఒక్కొక్కటి ఇంటి కాడికి వస్తాడనే నేను అలాంటి దాన్ని చేసుకున్నా. ఇప్పుడు నువ్వు మొగాడివైతే దీన్ని తీసుకుపోరా. నేను మగానే కాదు, నేను ఒప్పుకుంటాను రే కానీ దాన్ని మాత్రం తీసుకెళ్ళండి రా. అబ్బా లక్షల కన్నా లక్ష్యం ముఖ్యమంటావు కదా. లక్ష్యం దాన్ని చూస్తే లక్ష్యం గుర్తుకొస్తుందా? ఇక్కడ చచ్చిపోవాలంటే నాకు. నీలాంటి వాడు వచ్చి పలారాడు పట్టుకపోయినాడు పట్టుకపోతే ఇట్లా. అందుకోసమే నువ్వు మొగాడివైతే మా వారు అంతగా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు కదా. అక్కడ ఏం లేదు కాబట్టి ఎంకరేజ్ చేస్తాడు, అక్కడ ఉంటే ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు? వాళ్ళిద్దరు ఒకటైతారు, నేను వెళ్ళిపోతున్నా. దాన్ని నీకు దండమే. నువ్వు వద్దు, నీ ఆయన వద్దు, నాకు పక్కిల్లు వద్దు, ఏ ఇల్లు వద్దు. నాకు బుద్ధి వచ్చింది. మీ టాలెంట్ మీకు తెలియటం లేదు. సభకు నమస్కారం. వెల్కమ్ టు జబర్దస్త్. వెల్కమ్ బ్యాక్. మొత్తానికి బ్రేక్ పడిందా మీకు? కళ్ళ చిన్న చిన్న వాటికి మనం Disappoint నేను ఎందుకు అవుతాను? అలా ముందు సాగిపోతుంటారు. నా ఆశయం వేరు. రోజా గారు మంచి గుణపాఠం చెప్పేవారు అచ్చరవి మీ గురువు గారికి. సో మీలాంటి వాళ్ళ కోసం అందరూ ఇలాంటి పెళ్ళాలు చేసుకోమని ఒక మెసేజ్ పంపించాడు. బాగుంది. నాగబాబు గారు నాకు నచ్చలేదు స్కిట్. ఎందుకు సార్? నాకు చంద్రని అట్ట చేశారు. చంద్ర ఏదో సాధిస్తాడని చూడంగానే ఎవరు తిట్టున్నా నా థీమ్ నాకే ఉంటుంది. బాగుంది.